దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చినటువంటి ఉదయకాల సమయమును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మరి దేవుడు మనకిచ్చిన ఈ మరి యొక్క దినమును బట్టి అలాగే వారమును బట్టి అలాగే నెలను బట్టి అలాగే సంవత్సరాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మరి మనం కొద్ది నిమిషాల వాక్యాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. మరి ఈనాటి వాక్య ధ్యానముగా పరిశుద్ధ గ్రంథము నుండి 115వ కీర్తన మొదటి చరణము చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన మా తండ్రి, వాక్యమైన దేవా, నాతో మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము. ప్రియ పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్లరా, 115వ కీర్తనలో కీర్తనాకారుడు తెలియచేస్తున్నటువంటి మాటలో దేవుని నామమునకే మహిమ కలగాలి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటే దేవునికే మహిమ చెందాలి అని తెలియచేస్తున్నాడు. అందుకే అంటూ ఉన్నాడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. అంటే ఏమంటే మానవులు ఎంత చేసినా, ఎంత గొప్ప పనులు చేసినా, ఎంత గొప్ప కార్యాలు చేసినా, ఎన్నెన్నో గొప్ప పనులు సాధించినా, కార్యాలు సాధించినా చేసినా, కానీ మహిమ కలగవలసింది ఎవరికి అని అంటే దేవునికే చెందాలి. మానవునికి మహిమ చెందటానికి అర్హుడు కాదండి పొందుకోవటానికి. ఎందుకంటే నీకు ఈ జ్ఞానం ఇచ్చింది, నీకు ఈ అందం ఇచ్చింది, నీకు ఐశ్వర్యం ఇచ్చింది, నీకు ఈ ఆరోగ్యం ఇచ్చింది దేవుడే. అందుకనే ఏమంటే దానియేలు గారి విషయంలో చూడండి, యోసేపు గారి విషయంలో చూడండి, ఇంకా చాలా మంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశారు. కానీ ఇది మా తెలివి కాదు, మా జ్ఞానం కాదు, ఇది దేవుని జ్ఞానం. నువ్వు స్వప్నం జరిగినప్పుడు ఫరోకి స్వప్నం వచ్చింది, అంటే కళ వచ్చింది. కళ వచ్చినప్పుడు ఇదిగో కళలను వివరించగలిగినటువంటి జ్ఞానవంతుడు అంట కదా నువ్వు అంటే అన్నాడు, అది కళలని వివరించగలిగినటువంటి వాడిని నేను కాదు, నా దేవుడే. నా దేవుడే తెలియపరుస్తాడు, బయలుపరుస్తాడు అన్నాడు. అలాగే దానియేలు గారి విషయంలో కూడా నెబుకద్నెజరు విషయంలో దానియేలు గారు చెప్పడానికి పిలిస్తే నేను కాదు తెలియపరిచేది, దేవుడే తెలియచేయాలి. ఎవరిని మహింపరిచారండి? దేవుని మహింపరిచారండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడు కూడా దేవుని మహిమపరిచే రీతిగా ఉండాలి. గొప్ప కార్యాలు చేసిన ప్రతి ఒక్కడు కూడా ఇది నా బలము, నా తెలివి, జ్ఞానం అంటే కుదరదండి. నెబుకద్నెజరు అదే అన్నాడు, గడ్డి తినవలసి వచ్చింది. దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడో తెలుసా? మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి, నీవు భూమి మీద చూపిస్తున్న కృపను బట్టి నీ నామమునకే మహిమ కలగాలి. మా విషయంలో, భూమి ఆకాశముల విషయంలో, సమస్త మానవాళి విషయంలో నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకే మహిమ కలగాలి తప్ప మాకు కాదు అని కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగా. కానీ కీర్తనాకారుడు దేవునికి మాత్రమే మహిమ కలగాలని, అది మనుషులకు కానీ మరి ఏ ఇతర దేవతలు శక్తులకు కానీ ఏమంటే చెందవలసినది కాదండి. జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దేవుని కృపాసత్యాలని బట్టి మాత్రమే తమకు ఇశ్రాయేలులకు విమోచన రక్షణ లభించిందని గనుక ఆయనకే సమస్త ఘనత మహిమ చెందాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆరాధన అనున్నది ఏమంటే సంఘమును, సంఘ నాయకులను ఘనపరచడానికి కాదు, కానీ దేవుని నామమును మహింపరచడానికి. దేవుని నామము ఘనపరచబడాలన్నది కీర్తనాకారుని యొక్క ప్రధాన ఆశయం అండి. నిర్గమకాండం 33వ అధ్యాయము 19వ వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు కదా, ఆయన కృపా సత్యములు దేవుని స్వభావ ఏమంటే స్వభావ సుగుణములై ఉన్నాయండి. నిర్గమకాండం 34:6 కూడా తెలియపరచడం. అందుకని ఆరాధనలో దేవుని సన్నిధిలో మోకరించి తలలు వంచి దేవుని మహిమపరుస్తారు.
దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ మనం చూస్తే 115వ కీర్తన 2-8 వచనాల్లో అన్యజనులకు సమాధానము, వారి దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు అని కీర్తనాకారుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు అవమానాలు అపజయాలు పొందినప్పుడల్లా వారి దేవుని నామము అన్యజనుల చేత అవమానపరచబడుచుండేది. కీర్తన 42:3, 79వ కీర్తన 10. అట్టి వారికి కీర్తనాకారుడు ధీటైన జవాబిస్తూ ఉన్నాడు. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయిస్తూ ఉన్నాడు. 3వ వచనంలో దేవుని నామమును ఆకాశమునకు హెచ్చించాడండి. ఆయన తన ఇష్ట ప్రకారము సమస్తమును చేయవాడు, మనుషులపైన ఆధారపడేవాడు కాదండి. ఆయన మనుషుల ద్వారా చేయబడినవాడు కాదండి. సమస్తానికి సృష్టికర్త, సమస్తం పైన ఆయనకు అధికారం ఉంది. కీర్తనల గ్రంథంలో 103వ కీర్తన 19వ చరణంలో, అలాగే 135వ కీర్తన 6వ చరణంలో, అలాగే దానియేలు గ్రంథం 4:35లో, అలాగే 4-8 వచనాల్లో దేవుని బిడ్డలారా విగ్రహారాధనను బట్టి అన్యజనులను విమర్శించుచు విగ్రహముల యొక్క నిస్సహాయతను వర్ణించుచు వారి ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఇస్తూ ఉన్నాడండి. సరైనటువంటి సమాధానం ఇస్తూ ఉన్నాడు. 115వ కీర్తన 9-16 వచనాలు చూస్తే యెహోవాను నమ్ముకొనుట వలననే ఆశీర్వాదములు. ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలులను 9వ వచనంలో అహరోను వంశస్థులను, 10వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గల వారిని, 11వ వచనం ఆహ్వానిస్తూ అన్యజనులు ఎంత విమర్శించినను నిందించినను మీరు యెహోవానే నమ్ముకొనుడి, ఆయనే మనకు సహాయము కేడమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అన్యజనుల విమర్శల వలనను ఒత్తిడిల వలనను వారి విశ్వాసం బలహీనపడకుండా కీర్తనాకారుడు విశ్వాసపు పునరుద్ధరణ కొరకు సంకల్పించాడు. దేవుడు మమ్మును మర్చిపోలేదు, మమ్మును ఆశీర్వదించును. 12-13 వచనాల్లో ఇశ్రాయేలును అహరోను వంశస్థులను భక్తులను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. యెహోవా మిమ్మును మీ పిల్లలను ఆశీర్వదించును, ఎందుకనగా సృష్టికర్త అయిన దేవుడే మన ఆశీర్వాదాలకు ఆధారము. 15-16 వచనాల్లో. ఏమంటే 115వ కీర్తన 17-18 వచనాలు చూస్తే యెహోవాను స్తుతించుటకు పిలుపు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరో, అనగా మరణించిన తర్వాత దేవుని స్తుతించలేం. అలాగే పాపమునకు బానిసలై మరణ శాసనము క్రింద మగ్గుచున్నవారు దేవుని స్తుతించలేరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము 18 వచనాలని తమ తీర్మానమును తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని నామమును స్తుతించి ఘనపరిచి మహిమపరచాలన్నది మన ఆరాధన జీవిత ప్రధానోద్దేశమై ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి. ఏమండి తెలియపరుస్తున్నటువంటి మాటలు మనం చూస్తే దేవుణ్ణే మహిమపరచాలి, దేవుణ్ణే ఘనపరచాలి. దేవుడు నీ పట్ల నా పట్ల చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను బట్టి మనం ఎంతగా ఆయన మహిమపరిచినా, ఎంతగా ఆయన ఘనపరిచినా, ఎంతగా మనం ఆయన ఆరాధించినా తక్కువే. దేవుని బిడ్డలారా ఆయన ఎంతగానో ప్రశంసించబద్దులమై ఉన్నాము. ఏమండి ప్రతి విషయాల్లోనూ దేవుడు మన పట్ల చేస్తున్న ప్రతి కార్యమును బట్టి ఆయన ఎంతగానో ఘనపరచువారమై ఉన్నామని ప్రభునామంలో తెలియజేస్తూ ఈ మాటల్ని ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనెల్లరకు తోడియుండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.